గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించిన సిలబస్ అనమాట. సో కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించిన సిలబస్ ఏది ఇంపార్టెంట్ అంటే మనం టీబీబీఓ సిలబస్లో భాగంగా ఆల్రెడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి కంప్లీట్గా క్లాసెస్ అనేవి మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అలాగే కన్వెన్షనల్ సైన్స్ అంటే బిల్డింగ్ డ్రాయింగ్లో స్పెసిఫై చేసిన కన్వెన్షనల్ సైన్స్ అలాగే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించి సిలబస్ చూద్దాం. ఏదైనా ప్రిపేర్ అయ్యే ముందు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ప్రిపేర్ అయ్యే ముందు దానికి సంబంధించిన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ని బాగా అవగాహన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే నువ్వు ఇక్కడ మొత్తం కన్వెన్షనల్ ఎగ్జామ్స్ చదువుతుంటే మొత్తం సిలబస్ ఏదైతే ఉందో అదంతా చదవాలి. అంటే ఆ సెమిస్టర్ సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో అదంతా చదవాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ స్ట్రైట్ ఏ కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంటో అది మాత్రం చదివితే సరిపోద్ది, రైట్? సో మనం ఇప్పుడు సిలబస్ని బాగా అర్థం చేసుకున్నప్పుడే ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మన సిరీస్ ఆఫ్ క్లాసెస్లో డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొదలుపెట్టేది కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ కాబట్టి సో కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి, ఏం నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మోస్ట్లీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెప్తుంది ఏంటంటే ఫాంట్ సైజ్ పెంచమని. సో ఈ ఫాంట్ సైజ్ అనేది కనబడుతుంది అనుకుంటున్నాను. అంటే ఒకేసారి సడన్గా మన రైటింగ్ మొత్తం మార్చుకోవడం అనేది కష్టం కాబట్టి సో మెల్లమెల్లగా నేను ఆ చేంజెస్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, ఇది కొంతవరకు విజిబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది విజిబుల్ అవ్వకపోతే ఓకే ఈ ఫాంట్ సైజ్ అనేది సరిపోకపోతే కనుక చెప్పండి, మళ్ళీసారి ఇంకొంచెం పెద్దగా చేసి రాద్దాం. ఓకే, సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో ఫస్ట్ ఇది కన్వెన్షనల్ సైన్స్. ఓకే, అది మెన్షన్ చేయలేదు ఎందుకంటే కన్వెన్షనల్ సైన్స్ అనేవి కన్వెన్షనల్ సైన్స్ అనేదాన్ని నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే మనం అది కవర్ చేసుకుంటాం కాబట్టి. ఇది ఐఎస్ కోడ్, ఇండియన్ బిల్డింగ్ కోడ్లో ఏదైతే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే ఉందో సో వాటిని తెలుసుకోమన్నాడు. ఇక్కడ ఏంటంటే కన్వెన్షనల్ సైన్స్ అంటే ఏంటంటే మనకి ఏవైతే కన్వెన్షనల్ అంటే ఆ పదంలోనే ఉంది. కన్వెన్షనల్ అంటే ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండడానికి కన్వెన్షనల్ అంటారు. ఓకే, మోస్ట్లీ ఫిజిబుల్గా ఉండడానికి కన్వెన్షనల్ అంటారు. సో అలాంటి కన్వెన్షనల్ సైన్స్ మనకి ఎలా ఇస్తాడంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లాస్ట్ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే సో దీన్ని ఏంటి, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అని అడిగారు. ఓకే, సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈ డయాగ్రామ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, సో విండోని ఇండికేట్ చేస్తుంది. ఇది విండోని ఇండికేట్ చేస్తుంది. ఇదే వెర్టికల్గా ఉంటే కనుక ఇలా ఉంటే కనుక అది డోర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ప్లాన్లో ఇదే డోర్ని చూపించడానికి, అది సెక్షన్లో అయితే డోర్ ఎలా ఉంటుంది, ప్లాన్లో ఇదే సెక్షన్ అంటే ఇదే డోర్ని చూపించడానికి ఇలా చూపిస్తాం. సో ఇలా ప్రతిదాన్ని క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇలా కన్వెన్షనల్ సైన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో కన్వెన్షనల్ సైన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉండడం జరిగింది. మనకు తెలుసుకోవాల్సింది అంటే ఆ కోడ్లో ఏవైతే మెన్షన్ చేశాడో ప్రతిదీ అడగడం జరిగింది. అందులో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి, శానిటరీ ఫిట్టింగ్స్ ఉన్నాయి, అలాగే డోర్లో అంటే మన విండోస్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఆర్కిటెక్చర్ సంబంధించి ఉన్నాయి. సో వీటిలో మనం తెలుసుకోవాల్సింది మన వరకు ఏది ఇంపార్టెంట్ అంటే అలాగే వాల్యూస్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కన్వెన్షనల్ సైన్స్ అనేవి మనకి ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశాడో కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో ఏవైతే అంటే సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశాడో అవి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి, రైట్? సో ఇక్కడ మ్యాన్ హోల్స్ కానీ పైప్ జాయింట్స్ అంటే ఇక్కడ ఏమడుగుతారు అనుకున్నారు, స్లూయిస్ వాల్వ్స్ కానీ అలాగే సేఫ్టీ వాల్యూ కానీ సో ఆ వాల్వ్స్ని ఎలా ఇండికేట్ చేస్తారని శానిటరీ ఫిట్టింగ్స్లో ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ గురించి శానిటరీ ఫిట్టింగ్స్ గురించి కూడా అడిగారు. అంటే అక్కడ కంబోర్డ్స్ గురించి అంటే వెస్ట్రన్ కంబోర్డ్స్ గురించి అంటే వాటిని ఎలా ఇండికేట్ చేస్తాం, సింక్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఒక బాత్ టబ్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కోడ్లో మెన్షన్ చేశారు కానీ ప్రతిదీ ఇంపార్టెంట్ అని కాదు, కానీ ప్రతిదీ తెలుసుకోవాలి. ఓకే, ఒక్కోసారి హార్న్ యొక్క సింబల్ ఏంటని అడుగుతాడు. సో అప్పుడు దీన్ని ఇలా ఇండికేట్ చేస్తాం హార్న్ అనేది రైట్. అంటే అది మనకు వస్తుందా, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్లోకి వస్తుంది. బట్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అనేది ఎక్కడ ఉంటాయి, ఏదైతే బిల్డింగ్ ప్లాన్ ఉందో దాంట్లోనే ఉంటాయి. అంటే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అనేది ఇంటికి ఎలక్ట్రిఫికేషన్ కూడా ఇంపార్టెంటే కదా. సో అలా అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇచ్చే మెటీరియల్లో ఏదైతే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించి ఇచ్చే మెటీరియల్లో సో కొన్ని హైలైట్ చేస్తాను, ఎల్లో కలర్తో హైలైట్ చేస్తాను. అవి చాలా ఇంపార్టెంట్, మిగిలినవి కూడా అవసరం. అంటే మెన్షన్ చేశాడు కానీ మోస్ట్లీ రేర్ ఏవైతే ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో వాటిని నేను హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో ముఖ్యంగా కన్వెన్షనల్ సైన్స్లో మనం కోడ్ ప్రకారం ఏవైతే ఇచ్చాడో అవన్నీ తెలుసుకోవాలి. సో అది ఫస్ట్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే బ్రిక్ అరేంజ్మెంట్స్ అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది బ్రిక్ గురించి టెర్మినాలజీ, అలాగే బ్రిక్స్లో టైప్స్, అలాగే ఫ్లెమిష్ బాండ్, ఇంగ్లీష్ బాండ్. సో ఇవి తెలుసుకోవాలి బ్రిక్ అరేంజ్మెంట్స్లో. అలాగే స్టోన్ మ్యాషనరీలో కూడా స్టోన్ మ్యాషనరీలో స్టోన్స్ని ఎలాగా వెదరింగ్ చేస్తాం, వాళ్ళని ఎలాగా సీజనింగ్ చేస్తాం, వాటిని ఎలాగా
క్వారీ అంటే మోడిఫికేషన్స్ ఎలా చేస్తాం దాన్ని అనేవి ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే స్టోన్ మ్యాషనరీ అరేంజ్మెంట్స్, రబుల్ మ్యాషనరీ, అలాగే ర్యాండమ్ రబుల్ మ్యాషనరీ, యాష్లర్ మ్యాషనరీ ఇవన్నీ ఎలా చేస్తాం అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, అది బ్రిక్ అరేంజ్మెంట్స్లో మనం ముఖ్యంగా కవర్ చేయాల్సినవి. అంటే ఒక ఓవర్వ్యూగా చెప్తున్నాను అనమాట సిలబస్లో ఏమేమి చదవాలి అనేది. ఓకే, ఫౌండేషన్లో టైప్స్. అసలు ఫౌండేషన్ అంటే ఏంటి, ఫౌండేషన్ యొక్క యూజెస్ ఏంటి, ఓకే యూజెస్, ఫౌండేషన్ యొక్క యూజెస్ అంటే ఫంక్షన్స్ ఏంటి, ఫౌండేషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అలాగే టైప్స్. సో ఆ టైప్స్ అనేవి ఎక్కడ వాడతాం అనేది, వాటి యొక్క ఇమేజెస్ కూడా అంటే వాటి యొక్క డయాగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్ మనకు అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ డిపిసిఈ ప్లింత్ ప్రొడక్షన్, డ్యామ్ ప్రూఫ్ కోర్సు ప్లింత్ ప్రొడక్షన్. సో డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే అసలు ఏంటి, డ్యామ్ ప్రూఫ్ కోర్స్ని ఎలా ఎలా అప్లై చేస్తారు గ్రౌండ్లో, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ అంటే ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఒక డ్యామ్ ప్రూఫ్ కోర్సింగ్ అనేది ఒక స్ట్రక్చర్స్కి, ఒక సూపర్ స్ట్రక్చర్కి ఎలా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్లోర్ లెవెల్లో పాడవకుండా. అలాగే ప్లింత్ ప్రొడక్షన్ ఏంటంటే కింద గల్లీస్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఎరోజన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంటే డ్యామ్నెస్ వచ్చేయడం వల్ల లూజ్ పాకెట్స్ ఫామ్ అయ్యి కింద ఏదైతే ఫ్లోరింగ్ చేసామో వాటిలో క్రాక్స్ వచ్చేసి ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళకి అన్హైజీనిక్ కండిషన్స్ క్రియేట్ అవుతాయి. సో అలాంటప్పుడు ప్లింత్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అసలు ప్లింత్ అంటే ఏంటి. సో ప్లింత్ అంటే ఏంటి, ఎక్కడైతే మన బిల్డింగ్ ఉంటుందో ఆ ఏరియాని మనం ప్లింత్ అంటాం. అంటే బాటంలో ప్లింత్ బీమ్ అంటారు తెలుసా. సో ఆ మొత్తం అంటే సైట్ ప్లాన్ ఎంతైనా ఉండొచ్చు, బట్ ప్లింత్ ఏరియా అని అంటారు. ప్లింత్ ఏరియా అంటే ఎక్కడైతే బిల్డింగ్ సిచ్యువేట్ ఉందో. ఫర్ సపోజ్ ఇది మొత్తం సైట్ ఏరియా అయితే ఇక్కడ మనం బిల్డింగ్ కట్టాం. సో ఇక్కడ ఎక్కడ వరకు అయితే బిల్డింగ్ కట్టాం దీన్ని మనం ప్లింత్ ఏరియా అనడం జరుగుద్ది, దీన్ని సైట్ ఏరియా అనడం జరుగుద్ది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో అది డ్యామ్ ప్రూఫ్ కోర్సింగ్లో అసలు టైప్స్, డ్యామ్ ప్రూఫ్ కోర్స్లో టైప్స్, ఎటువంటి డ్యామ్ ప్రూఫ్ కోర్సింగ్ అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రూఫ్ టైప్స్. ఇక్కడ రూఫ్ టైప్స్ అంటే వచ్చేసరికి ఆర్సీసీ, మద్రాస్ స్లాబ్ అవి ఉంటాయి కదా. సో వాటిలో స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ స్లాబ్కి ఎంత గ్రేడియంట్ ఇవ్వాలి, అందులో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాలి, దాని బేస్లో ఏ ఉండాలి, అలాగే ఆ మెటీరియల్ అనేది అంటే ఎక్కడ అంటే ఇప్పుడు కొన్ని సుర్కీ మోటార్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో వాటిలో టైప్స్ ఏంటి అంటే ఆ ఫ్లోరు మద్రాస్ ఫ్లోరింగ్ ఉంది. సో దాన్ని చేయడానికి అంటే మద్రాస్ రూఫ్ టైప్ ఉంటుంది. సో దాన్ని చేయడానికి మనం ఏం వాడతాం. అలాగే రూఫ్లో టైప్స్ ఉంటాయి. అంటే ఆర్సీసీ రూఫ్ ఉంటుంది. సో ఆర్సీసీ రూఫ్ అంటే ఇప్పుడు మనం చూసే ఆర్సీసీ రూఫ్లో, సో ఆర్సీసీ రూఫ్ అనేవి ఎలా ఉంటాయి, అందులో ప్రొవైడ్ చేయాల్సిన గ్రేడియంట్ అంతా, అలాగే అందులో స్టీల్ ఎలా ప్లేస్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫ్లోరింగ్లో టైప్స్. సో ఫ్లోరింగ్ కూడా అంతే, మన టైల్ ఫ్లోరింగ్ ఉంటుంది, అలాగే నార్మల్ సిమెంట్ మోటార్ ఫ్లోరింగ్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ ఫ్లోరింగ్స్, కాంక్రీట్తో చేసిన ఫ్లోరింగ్ ఉంటుంది. సో ఆ ఫ్లోరింగ్స్ అని ఎలా చేస్తాం. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దీంట్లో టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనల్ని డయాగ్రామ్ గీయమని అడగడు. ఓకే, కన్వెన్షనల్ సైన్స్ అడుగుతున్నాను పక్కన పెట్టేయచ్చు, కానీ బట్ బిల్డింగ్ డ్రాయింగ్ సంబంధించి బిల్డింగ్ డ్రాయింగ్ గీయమనడానికి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, కన్వెన్షనల్ ఎగ్జామ్ కాదు. ఓకే, సో ఇక్కడ మనం ఇందులో ఏ టెర్మినాలజీ వాడతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రిక్లోకి వచ్చేసరికి బ్రిక్కు సంబంధించి ఎరైజెస్ అంటే ఏంటని అడుగుతాడు. సో ఎరైజెస్ అంటే ఏంటి, ఏవైతే కార్నర్స్ ఉంటాయో ఇంటర్సెక్షన్ వాటిని మనం ఎరైజెస్ అంటాం. అలాగే ఫ్రాగ్ అంటే ఏంటి, ఏదైతే ఒక డీప్ మార్క్ ఉంటుందో పైన టాప్ అంటే పైన ఉన్న బ్రిక్ని హోల్డ్ చేయడానికి దాన్ని ఫ్రాగ్ అంటాం. ఓకే, అలాగే క్వీన్ క్లోజర్ అంటే ఏంటి, బ్యాట్ అంటే ఏంటి, అంటే బ్రిక్లోనే ముక్క చేస్తే దాన్ని బ్యాట్ అంటాం. ఓకే, అందులో 3/4 బ్యాట్ ఉంటుంది, హాఫ్ బ్యాట్ ఉంటుంది, క్వార్టర్ బ్యాట్ ఉంటుంది. సో ఆ బ్యాట్స్ అనేవి అంటే ఏంటి, అవి ఎక్కడ వాడతాం. అలాగే క్వినైన్స్ అంటే ఏంటి, అది ఎక్కడ కార్నర్స్లో వాడతాం క్వినైన్స్. సో అలాగే ఫౌండేషన్లో టైప్స్ మనం మాట్లాడుకున్నట్టు కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఏంటి, ఈ ఫుటింగ్స్ అంటే ఆ ఫుటింగ్స్ ఏంటని అడుగుతారు. నెక్స్ట్ ఆర్చెస్ అండ్ లింటల్స్లో కూడా సో సాఫిట్ అంటే ఏంటి, అంటే ఆర్చ్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ సైడ్ ఉండే వాటిని హార్న్స్ అంటాం, అలాగే ఈ కింద ఉన్న దాన్ని సాఫిట్ అంటాం, ఆ మధ్యలో ఉండేదాన్ని మెయిన్ స్టోన్ అంటాం, దాన్ని ఏమంటారు అని కూడా అడుగుతారు, క్రౌన్ అంటారు దాన్ని. సో టాప్ ఉండేది ఇలా ప్రతి దాని యొక్క టెర్మినాలజీ అనేది సో మనం తెలుసుకోవాల్సింది. అలాగే ఆర్చెస్లో ఏ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ ఉంటాయి, మేడ్స్ ఆన్ డిఫరెంట్ మెటీరియల్స్. అలాగే లింటల్స్లో ఎక్కడెక్కడ ఏ లింటల్ ప్రొవైడ్ చేస్తారు, లింటల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి. సో కింద లింటల్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పస్ ఆఫ్ ద లింటల్. సో లింటల్ అనేది ఏం చేస్తుంది, విండో యొక్క ఫ్రేమ్ని పాడవకుండా కాపాడుద్ది. ఓకే, డోర్ యొక్క ఫ్రేమ్ కానీ విండో యొక్క ఫ్రేమ్ కానీ అంటే విండో చేస్తాం. సో అన్ని తీసుకోలేవు అవి. సో అని లింటల్ డిఫరెంట్ మెటీరియల్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే దీనికన్నా స్ట్రాంగెస్ట్ ఏదైతే ఉందో అదేం చేస్తే మొత్తం టోటల్ లోడ్ అనేది చుట్టూ ఉన్న వాల్కి పంపించి అక్కడ ఉన్న విండో ఫ్రేమ్ని కాపాడుతుంది. ఓకే, అది లింటల్ యొక్క మెయిన్ యూజ్. ఓకే, ఇలా డిఫరెంట్ యొక్క ఫంక్షన్స్ వాటి యొక్క అవి ఎక్స్ట్రా వస్తే ప్రొజెక్షన్స్ వస్తే దాన్ని ఏమంటారు, హార్న్ అంటారు. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట టెర్మినాలజీ. ఇవి ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డోర్ టైప్స్ అంటే డోర్ టైప్స్లో స్లైడింగ్ డోర్ ఉంటుంది, రివాల్వింగ్ డోర్ ఉంటుంది. వాటిని ఎలా ఇండికేట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అలాగే అంటే కన్వెన్షనల్ సైన్స్ ప్రకారం ఇంపార్టెంట్. అలాగే దీంట్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఇప్పుడు మన ఇంటి దగ్గర డోర్లు ఫిక్స్ చేసేటప్పుడు చుట్టూ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు. సో దీన్ని ఫ్రేమ్ అంటారు.
ఓకే, ఏదైతే డోర్ మొత్తం అంటే డోర్ మొత్తాన్ని పెట్టేది ఉంటుందో సో దాన్ని మనం ఫ్రేమ్ అంటాం. అలాగే వీటిని మధ్యలో ఏదైతే ఉన్నాయో డివైడ్ చేసే స్టైల్స్ అంటారు. ఓకే, వీటిని ఈ బయటికి ఏవైతే ప్రొజెక్షన్స్ వచ్చినాయో వాటిని హార్న్స్ అంటారు. ఓకే, అలాగే ఇంకా దీంట్లో షట్టర్స్ అంటారు. షట్టర్స్ అంటే ఏదైతే డోరు మనం వేస్తామో దాన్ని షట్టర్ అంటారు. సో ఇలా డోర్లో టైప్స్, దాంట్లో ఉండే టెర్మినాలజీ అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ విండోస్లో కూడా అంతే. విండోస్లో కూడా షట్టర్స్ అంటే ఏంటి, విండోస్లో డివైడ్ చేసేవి ఏంటి, అలాగే విండోలో ఉండే టైప్స్ ఏంటి. సో గ్యాబుల్ విండో అంటారు, అలాగే ఓపెన్ టు స్కై విండో అంటారు, సో స్కై లాంతర్ అంటారు. ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి, ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయి, సో వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే వెంటిలేటర్స్లో కూడా టైప్స్. ఓకే, నెక్స్ట్ పిచ్డ్ రూఫ్స్ అండ్ ట్రస్సెస్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రూఫ్ గురించి చదివాం, రూఫ్ టైప్స్ కానీ ఇక్కడ ఏంటంటే ట్రస్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ కింగ్ పోస్ట్, క్వీన్ పోస్ట్ అని వస్తాయి కదా. సో ఆ కింగ్ పోస్ట్లో మెయిన్ ఎక్కడ ఉంటుంది, ఎంత స్పాన్లో ఉన్నప్పుడు ఏది వాడాలి, సో ఇలాంటివన్నీ ఇక్కడ ఇంపార్టెంట్. కింగ్ పోస్ట్ అంటే సింగిల్గా ఉంటుంది, క్వీన్ పోస్ట్ అంటే ఇలా 2 పోస్టులు వచ్చి సో వాటి నుంచి డెవలప్ అవుతుంది. సో ఇలా ఈ టైప్స్ టెర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో కంప్రెషన్ మెంబర్ అంటే ఏంటి, ఇందులో ఏది, ఈ కింద ఉండేదాన్ని ఏమంటారు, రాఫ్టర్ అంటే ఏంటి, అలాగే క్లీవ్ అంటే ఏంటి, ఈవ్ అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతారనమాట. ఓకే, క్లీట్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేర్ కేసెస్లోకి వచ్చేసరికి, సో స్టేర్ కేసులో టెర్మినాలజీ ఏముంటుంది, సో నెంబర్ ఆఫ్ ఇలా ఇక్కడ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ల్యాండింగ్ అంటారు. దీని మొత్తాన్ని ఫ్లైట్ అంటారు. సో ఒక ఫ్లైట్లో ఎన్ని ఉండాలి, ఒక స్టేర్ కేస్ అని పిలవాలంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని ఉండాలి, అందులో థ్రెడ్ అంటే ఏంటి, రైజ్ అంటే ఏంటి, అలాగే ఇక్కడ విడ్త్ అనేది ఎంత ఉండాలి, అలాగే దాని యొక్క డెప్త్ అనేది ఎంత ఉండాలి స్టేర్ కేస్ది, అలాగే స్టేర్ కేస్ అనేది ఎంత యాంగిల్తో ఉండాలి, స్టేర్ కేస్లో ఉండే హెడ్ రూమ్ అంటే ఏంటి, సో హెడ్ రూమ్ అనేది అసలు మినిమం ఎంత ఉండాలి, సో ఇలాంటివన్నీ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే స్టేర్ కేస్లో టైప్స్, స్టేర్ కేస్లో డాగ్ లెగెడ్ స్టేర్ కేస్ అంటే ఏంటి, ఇలా ఉంటే డాగ్ లెగెడ్ దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాము, అలాగే బైఫ్రికేటింగ్ స్టేర్ కేస్ అంటే ఏంటి, సో దాని యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది. ఓకే, మధ్యలో ఉండేదాన్ని ఏదైతే రిలీఫ్ అవ్వడానికి మనం వాడతామో, అంటే కంటిన్యూస్గా ఎక్కేయవచ్చా మెట్లు అంటే ఒక వయసు వరకు ఎక్కేవచ్చు, తర్వాత మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. సో దాని గురించి కూడా దాన్ని ఏమంటారు, ల్యాండింగ్ అంటారు. అక్కడ ఎందుకంటే రిలాక్సేషన్ అవ్వడం కోసం, మజిల్ పెయిన్స్ ఇలాంటివి రాకుండా. సో ఇలా స్టేర్ కేస్లో టైప్స్, ఇంకా స్పెరికల్ స్టేర్స్ అంటే, స్పైరల్ స్టేర్స్ అంటే ఏంటి, అలాగే రివాల్వింగ్ స్టేర్స్ అంటే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్లాన్ ఎలివేషన్ సెక్షన్. దీనికి సంబంధించి ప్లాన్ ఎలివేషన్ సెక్షన్ అంటే మనం బిల్డింగ్ సంబంధించిన ప్లానింగ్ సెక్షన్ ఎలివేషన్ కూడా మనకు తెలియాలి. అలాగే రోడ్ ఎంబాక్మెంట్, అలాగే రైల్వేకి సంబంధించి ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో దానికి సంబంధించిన క్రాస్ సెక్షన్ వ్యూ, అలాగే ప్లాట్ఫామ్ సంబంధించిన క్రాస్ సెక్షన్ వ్యూ కూడా. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మనకి ఇది రైల్వే ఇంజనీరింగ్లో, ఇది రోడ్ హైవే ఇంజనీరింగ్లో. సో ఇవన్నీ కంబైన్ చేసి నోట్స్ ఇవ్వడం అనేది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్, బట్ వీ విల్ మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మోస్ట్లీ November 15 to 20 మధ్యలో మోస్ట్లీ నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ప్లాన్ ఎలివేషన్ సెక్షన్కి సంబంధించి కూడా వీటికి సంబంధించిన ఎంబాక్మెంట్కి సంబంధించిన వీడియో. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటుంది క్యారేజ్ వే అంటే ఏంటి, ఇప్పుడు రోడ్డు ఉంటే ఇది పైన ఎంబాక్మెంట్ అయితే ఇక్కడ రోడ్డు ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో క్యారేజ్ అంటాం, ఇది ఏదైతే ఇచ్చారో క్యాంపర్ అంటాం. ఈ చుట్టూ ఉండే ఈ మధ్యలో ఏదైనా ఉంటే దాన్ని మీడియన్ అంటాం. దాంట్లో ఉండే ఆర్బియో కల్చర్కు వాడడానికి అక్కడ మొక్కలు ఉంటే దాన్ని ఏమంటారు, ఆర్బియో కల్చర్ అంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. చుట్టూ ఉండేదాన్ని డ్రైనేజ్ అంటే వాటర్ని క్యారీ చేయడానికి ఏముంటుంది, డ్రైనేజెస్ ఉంటాయి అటు ఇటు. ఓకే, దాన్ని డ్రైన్స్ అంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కెనాల్ డ్రాప్ అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ ఆక్విడక్ట్స్ అంటే ఏంటి, ఇలా కెనాల్స్లో మళ్ళీ లైనింగ్ అంటే ఏంటి. సో ఆ స్ట్రక్చర్ సంబంధించిన మాత్రం మనం తెలుసుకోవాలన్నమాట. వాటి యొక్క యూజెస్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ పైప్ జాయింట్స్, స్పిగెట్ జాయింట్ అంటే ఏంటి చెప్పాను కదా ఇందాక. వాల్వ్స్ అంటే జాయింట్స్లో టైప్స్, ఇంకో పైప్ని జాయిన్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. అలాగే ఇంకోటి స్లూయిస్ వాల్వ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సేఫ్టీ వాల్వ్ అంటే ఏంటి, నాన్ రిటర్న్ వాల్వ్ అంటే ఏంటి, వాటికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందులో ఉంటాయంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కొన్ని, అంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాటర్ సప్లైలో ఇవి కవర్ అవుతాయి. ఓకే, లాస్ట్ చాప్టర్లో కవర్ అవుతాయి. సో అన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టీల్ రివిటెడ్ జాయింట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్ జాయింట్స్ని ఎలా ఇండికేట్ చేస్తామనేది ఇంపార్టెంట్. వాటి యొక్క హెడ్స్, అలాగే దాని యొక్క సెక్షన్స్, ఐఎస్ఎల్బి అంటే ఏంటి, ఐఎస్హెచ్బి అంటే ఏంటి, ఐఎస్ఎంబి అంటే ఏంటి, ఇండియన్ స్టాండర్డ్ మీడియం జాయింట్ అంటే ఇండియన్ స్టాండర్డ్ మీడియం జాయింట్స్, ఇండియన్ స్టాండర్డ్ లైట్ సి సెక్షన్స్, అలాగే ఐఎస్జేబి అంటే ఏంటి, జాయింట్. సో ఇలా అంటే ఆ మీనింగ్స్ ఏంటనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఆల్రెడీ అంటే ఈ స్టీల్కి సంబంధించినవి ఆల్రెడీ మన SMFM షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో దాంట్లో చివరిలో ఇవ్వడం జరిగింది. అంటే రివిట్స్లో వెల్డింగ్ టైప్స్, అందులో రివిటెడ్ జాయింట్స్ గురించి ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ కొంతవరకు కవర్ అవుద్ది అనమాట. రైట్, సో ఈ మిగిలినట్లు కూడా మనం కంప్లీట్గా ప్రిపేర్ చేసుకుని ఇస్తాం.
ఇందులో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందంటే ఓన్లీ టెర్మినాలజీ బేస్ మీద మాత్రమే క్వశ్చన్ బేస్ అయి ఉంటుంది, రైట్? సో ఆ క్వశ్చన్స్ అన్నీ మనకు కవర్ అవుతున్నాయా లేదని మాత్రం చూసుకోవాలి. అంటే చదువుతూ చూసుకుంటే సరిపోద్ది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ ఇంగ్లీష్ బాండ్, ఫ్లెమిష్ బాండ్కి సంబంధించిన డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అలాగే రూల్స్ ఇందులో కూడా రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టేర్ కేసెస్ ఇచ్చేటప్పుడు కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం కంప్లీట్గా సిలబస్ చదువుకునేటప్పుడు టెర్మినాలజీ, ప్రతి దానికి టెర్మినాలజీ, ప్రతి దాని యొక్క సింబల్. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చదువుతున్నారు స్టోర్స్, ఈ కానీ చదువుతున్నారు, వాటి యొక్క కన్వెన్షన్ సైన్ అనేది, ఓకే, మోస్ట్లీ కన్వెన్షన్ సైన్ కూడా సేమ్ దాని మీద బేస్ అయ్యే ఉంటుంది. ఓకే, ఇక్కడ రూఫ్ ఇచ్చారు, సో రూఫ్ని ఎలా ఇండికేట్ చేస్తాం. అలాగే ఇన్ కేస్ ఎక్కడైనా విండో ఉంది, విండోని ఎలా ఇండికేట్ చేస్తాం, డోర్ని ఎలా ఇండికేట్ చేస్తాం, స్టేర్ కేస్ ఉంటే దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, అలాగే ఒక మసీద్ ఉంటే ఎలా ఇండికేట్ చేస్తాం, ఒక టెంపుల్ ఉంటే ఎలా ఇండికేట్ చేస్తాం. సో వాటినన్నింటినీ కూడా ఇక్కడ కవర్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ పైప్ జాయింట్స్ అనేవి మాత్రం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో, వాటర్ సప్లై ఇంజనీరింగ్లో ఉంటుంది. సో వాటిని మనం సపరేట్గా కవర్ చేస్తుంది. ఇవన్నీ కలిపి మనం ఒక మెటీరియల్ ప్రిపేర్ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన మెటీరియల్తో పాటు క్లాసెస్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అయిపోతాయి. క్లాసెస్లో కూడా అంటే ఎక్కువ ల్యాగ్ చేయకుండా అయితే అంటే బేసిక్ చాలా ఇంపార్టెంట్, వాటిని మాత్రం కవర్ చేస్తాం. మిగిలిన మెటీరియల్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ రిమెంబర్, ఏది కూడా 100% ఎనఫ్ అనేది ఉండదు. ఓకే, మనం ఇది చదివేసాం అంటే మీరు ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఆ ఎగ్జామ్లో 100 మార్క్స్ రావు. కాంపిటేటివ్లో మాత్రం అన్నోన్ థింగ్స్, ప్రతి ఒక్కరి దాంట్లో అన్నోన్ థింగ్స్ ఉంటాయి. వాటిని తప్పులు చేయకుండా ఉండడం, అంటే తెలిసిన వాటిలో తప్పులు చేయకుండా ఉండడమే కాంపిటేటివ్లో నెంబర్ 1 ప్రిన్సిపల్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్ 1 రూల్ ఏంటంటే, ఫస్ట్ రూల్ ఏంటంటే మనకు తెలిసినవన్నీ కరెక్ట్గా పెట్టాలి. రెండోది తెలిసినవి తప్పులు పెట్టకూడదు. అంతే, ఈ రెండే రూల్స్, మిగతా ఏ రూల్స్ ఉండదు. సో యాక్యురసీ, టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం. సో ఇది కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించి కంప్లీట్ సిలబస్. ఇది అయిపోయిన తర్వాత మనం సర్వేయింగ్ మొదలు పెట్టుకుందాం. సో ఇది ఈ సిలబస్లో ఏవైతే నేను ఇప్పుడు మెన్షన్ చేసినాయో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట. సో వాటిని అన్నింటినీ ఎలా కవర్ చేసుకుని చదువుకోవాలనేది మనం ఫర్దర్గా క్లాసెస్ అనేవి చేసుకుంటూ వెళ్దాం, ఎలా కంప్లీట్ చేసుకుందాం అనేది. ఓకే, ఎవ్రీడే మోస్ట్లీ 1 to 2 క్లాసెస్ అనేది కవర్ చేయడం వల్ల ఒక 15 to 20 డేస్లో ఇవి అయిపోతాయి. దాని తర్వాత మనం పెట్టుకున్నాం కదా, November 15 to December 15 చదువుకున్న తర్వాత December 15 to January 15 సర్వేయింగ్ కూడా కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాను. అలాగే ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైతే మన వీడియో చూస్తూ లైక్ చేయలేదో లైక్ చేయండి. మీ ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.